హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండ్రు? మంచిగా చాయ్ తాగిరా లేదా? నేనైతే చాయ్ పెట్టుకున్నా, చాయ్ తాగుతున్నాను. మళ్ళీ అందరూ చాయ్ తాగిరా పెట్టుకొని, తాగకపోతే తాగండి. నేనైతే తాగుతున్నాను, పెట్టుకున్నాను. చాయ్ పొయ్యి మీద పెట్టినాను. మేము ఒక పెళ్ళికి పోయి ఉంటుంది. మా పిల్లలు ముగ్గురు పిల్లలు కదా, చిన్నగా ఉండ్రి వాళ్ళు. మా కొడుకు మా పిల్లలు చిన్నగా ఉండ్రి. మా కొడుకు చిన్న కొడుకు అయితే పాలు తాగుతుండే. మా పెద్ద బిడ్డ ఒక 5 సంవత్సరాలు ఉండే. చిన్న ఆమె ఒక 3 సంవత్సరాలు. అట్లా అనుకో తొందరనే మా పిల్లలు చిన్నగానే ఉంటాయి. ఇక మా ఇంటి పక్కకి కదా, దగ్గర కదా. ఇక పెళ్ళికి పోయినాము. డిసింగ్ కట్టిర్రు పెళ్ళికి పోయినాము, అందరం పోయినాము. అంటే రేపు వెళ్ళడానికి ఈరోజు ఎంగేజ్మెంట్ అవుతుంది కదా. పోయి ఆ పిల్లకి తీసుకొని ఆమె ఎంగేజ్మెంట్ తీసుకొని ఊర్లో కదా, దూరం ఉంది. అది ఊళ్ళేమో పేరు ఉందమ్మా. అయితే ఊర్లోకి వెళ్ళి డిసిమెంట్కి అందరు ఎక్కుతారు, అందరు వస్తారు కదా. డిసిమెంట్ వచ్చారు. పోయినాము, చేసుకొని రాత్రి అయింది. అన్నీ చేసుకొని వచ్చేటప్పుడు ఇక ఊరు ఎక్కడన్నా ఊరు ఉన్నది. ఒక చూద్దామంటే ఒక బండ్లు సరిగా తిరుగుతలేవు, ఏం మనుషులు కూడా లేరు అక్కడ టైరు ఎట్లా తెలుసా, టీవీలలో చూపిస్తారు సినిమాలో, అట్లా పంక్చర్ అయింది. డమ్ అని సౌండ్ వచ్చి మంటలు వచ్చింది టైర్కు. డిసెంబర్ ఉంటుంది కదా, పెళ్ళికి ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నాం కదా. డమ్ అని మంటలు వచ్చిన టైర్ పేలి మంటలు వచ్చి ఇక ఏమైంది అని అందరు తెలుసా. ఇక మేమేమో చిన్నపిల్లలు కదా, నేను ఒక్కదానికి ఈయననేమో రాలేడు. నేను పిల్లలు పెట్టుకొని ఇక లోపల కూర్చున్నాం కదా. ఇక మంటలు వచ్చినా అని అందరు ఒక్కొక్కరు తొక్కుకుంటూనే దుంకిర్రు కదా. ఇక మొగలు ఇగలు అందరు దూకిరు. మాకైతే అందరూ మా పూలకైతే ఇట్లా వేసుకొని ఇట్లా అంటే పట్టుకొని వాళ్ళకి ఇట్లా ఏది దాకనియకుండా ఇక తొక్కుకుంటూనే పోయి తెలుసా. ఆ రోజైతే అందరం సచ్చేటోళ్ళం బతికేమమ్మ. అంత మంటలు వచ్చిన టైర్కి తెలుసా. పెళ్ళికి పోతే కొన్నిసార్లు మనం పెళ్ళిళ్ళకి పోతాం కదా, పెళ్ళిళ్ళకి పోతే కూడా కొన్ని మరవలేని సంఘటనలు కూడా జరుగుతాయి. కొన్ని మంచిగా అయితే, కొన్ని అట్లనే గుర్తుండిపోయేలాగానే చెడు అవుతుంది, మంచిగా అవుతుంది. అట్లా చచ్చిపోయేలా బతికినాము. మళ్ళీ బండ్లు లేవు, ఏం లేవు. అందరం ఇక దిగి నా అమ్మ మేము చూసుకుంటాం అని అన్నోళ్ళందరిగా చూడు. అపాయం మంటల పానాలు అంటే ఎవరికైనా తీపి, ఎవరిగా ఆ పానాలు అనికి కదా. ఇక అందరిగా చూడు తొక్కుకుంటూనే అందరూ ఒక దిక్కెలా పోయినాం కదా అన్నట్లు కూడా లేకుండా ఇక నువ్వెవరో నేను అన్నట్టుగా పానాల కాడికి వస్తే అట్లా ఉంటుంది. ఇక తొక్కుకుంటా ఇక దుంకేసి ఎట్లా మేము కూడా మెల్లగా దిగి ఇక మంటలు వచ్చినాయి. ఇక నేనైతే దేవుడా వేసాయి అనుకుంటున్నా. ఇక నేను మా ఫోటో పెట్టుకొని దిగినాము. ఇక లాస్ట్కి ఎట్లా అందరికి ఎవరికి ఏం కాదు కానీ మంటలు అయితే వచ్చినాయి. ఇక దిగేసినాము, ఆర్పేసినారు, ఇది చేసినారు. అప్పుడు ఏమో కానీ చేసినారు. మేమైతే ఇక అందరం అంత దూరం పోయినాము. ఇక పోయి ఇక ఉన్నాము. వస్తుంటే కూడా మళ్ళీ తెలుసా తువ్వల ఇంకా అది సందమమ్మ పండు వెన్నెలక్కలు మంచిగా ఎలుగులు ఉన్నది. ఆ వెన్నెల ఎలుగు లేకపోతే గుడ్డలక్కలు చీకట్లనే ఏమవుతుందో తెలియదు. పూర్లకు అందరూ వాళ్ళు పిల్లగారు పసుపు పేలతో ఉన్నారు వాళ్ళు. ఓ అమ్మ వాళ్ళని కూడా వచ్చిన వాళ్ళు ముసలి కొంతమంది ఉన్నారు. లేడీస్ కాలు ఇందుకు జరతా అని వాళ్ళు ఇండ్లను ఎక్కొచ్చారు చేసుకొని. అట్లా అయ్యింది తల్లి పెళ్ళి. ఇక పాములు తువ్వల పొంటే పాములు పోతుండే. అక్కడ రోడ్కి ఇక్కడ దాటి ఒక పాము, పెద్ద పాము. అది ఇట్లా అది అంత పాములు అంటే ఇట్లా ఇదైతే తల్లి ఎట్లా చచ్చిపోయింది. ఇక చిన్న పిల్లలకైతే ఇక పెట్టుకొని ఎట్లనో ఇక దేవుడిగా మాకు సాయం చేసినట్టు అయ్యి ఈ తర్వాత మళ్ళీ ఇక వచ్చేసినాం. అమ్మో చాలా భయంకరంగా అయింది అలా పెళ్ళి. ఇంకా ఇది వరకు అలా పెళ్ళి అంటే ఇక వచ్చినాక తెల్లారి మంచిగా అట్లా చూడండి. ఒక్క దగ్గరికి వెళ్ళి పోయిన వాళ్ళము ఏమైనా అయిందనుకో చూస్తాము ఉంటాం అన్నోళ్ళు. ఎవరికి ఏమన్నా అపాయం అయిందనుకో నేను ఎవరో వాళ్ళ పాని వాళ్ళే రక్షించుకొని చేస్తారు చూడండి. ఎవరు కారు అంతా వేస్ట్ మాటల కాడికి ఉంటారు కానీ ప్రాణాల కాడికి వస్తాయి అమ్మ. అట్లా